ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు బలలో పాల్గొనక ముందు వాక్యముల నుండి మరలా హెచ్చరిక తీసుకుందాం. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకుందాం. సంఘం గురించి ఆరాధనలో ప్రాముఖ్యంగా చూశాం. సంఘమునకు శిరస్సు, అధిపతి ఆయనే. ఈజ్ ద ఆథర్ అండ్ ఫౌండర్ అండ్ బిల్డర్. కట్టేవాడు ఆయనే. సంఘం బాగుండాలంటే సంఘంలో ఎవరున్నారు? సంఘంలో ఎవరున్నారండి? సంఘంలో ఎవరున్నారు? నీవు నేను ఉన్నాం కదా. మన కుటుంబాలు ఉన్నాయి, మనం ఉన్నాం. సంఘం బాగుండాలంటే, సంఘం దేవుడు కోరిన విధంగా ఉండాలంటే కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలు బాగుండాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు బాగుండాలి. ఈ ఉదయకాలంలోకి మధ్య ఒక కుటుంబాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 197వ పేజీ. పాత నిబంధనలో 197వ పేజీ. 24వ అధ్యాయం 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 24వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోని సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తలచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనును నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, సంఘమునకు శిరస్సు నీవే, అధిపతి నీవే. సంఘమునకు ఆధారభూతుడవు నీవే తండ్రి. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభా, జీవము గల దేవుడవు, పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు. నాలో మాలో నివసించుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, కాలములు సమయాలు నీ వశంలో ఉంచుకున్నవాడు. రాజులను, అధికారులను నీవు మార్చగలిగిన దేవుడు. సింహాసనం ఎక్కించగలవు, వారిని దింపివేయగల గొప్ప దేవుడు మా ప్రభా. ఆమేన్ అనువాడవు ప్రభా. సత్య సాక్షి అయిన దేవుడు. నీ వాగ్దానములన్నీ కూడా నమ్మదగినవి ప్రభా. నీ సంఘం అనే శరీరంలో నన్ను కూడా అవయముగా ఉంచినందుకే నీకు వందనాలు ప్రభా. నేను సంఘములో భాగముగా ఉండాలని మీరు కలువరి శిలువలో నీ ప్రాణముగా ఇచ్చినందుకై, నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. నాకు ఇచ్చిన మారు మనసు పాప క్షమాపణను బట్టి నీకు వందనాలు ప్రభా. సంఘంలో నన్ను అంగముగా ఉంచినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా. సంఘం బాగుండాలంటే మా కుటుంబాలు బాగుండాలి ప్రభా. కనుక తండ్రి, నీ వాక్య భాగాల ద్వారా మాట్లాడండి. ఆత్మదేవ, మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని, మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ యోగ్యుడు నా పాత్రని ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని
సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని మాట్లాడే దేవుడవు, మమ్మల్ని సరిచేసే దేవుడవు, చక్కపరిచే దేవుడవు నీవే తండ్రి. కనుక ఆత్మదేవాన్ని స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకొని మాకు కావలసిన కృప దయచేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రతి గృహంలో, దాదాపు అందరి గృహాల్లో ఈ వాక్యం ఉంటుంది. క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని. అదొకటి. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. చాలా మంది గృహాల్లో ఉంటుంది. యెహోషువ గ్రంథం గురించి ఒక రెండు మాటలు చెప్పి ముందుకెళ్ళిపోతాను. యెహోషువ గ్రంథం విజయాల గ్రంథం. 2వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా పోరాటాల గురించి మనం చూస్తాం. చిన్న పోరాటాలు, పెద్ద పోరాటాలు, యుద్ధాల గురించి చూస్తాం. వాటన్నిటిలో యెహోషువను దేవుడు ఏ విధంగా నడిపించాడో, ఇశ్రాయేలుకి ఏ విధంగా జయాన్ని చేకూర్చాడో మనం చూస్తాం. 13వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు కూడా వారు పొందుకున్న భూభాగాన్ని వాటన్నిటిని కూడా వారు పంచుకోవడం చూస్తాం. పోరాటాల గురించి చూస్తాం, పంచుకోవడం గురించి చూస్తాం. దేవుడు బలహీనుడైన వాడిని, లేకపోతే అధైర్యవంతుణ్ణి కూడా ఎంతో చక్కగా వాడుకోగలడు. ఎప్పుడంటే ఎవరైనా సరే ఆయనకు తగ్గించుకున్నప్పుడు, ఆయనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన వాడుకోగలడు. మోషే మృతి నొందిన తర్వాత 20 లక్షల మంది పైగా ఉన్నారు. వారిని నడిపించే నాయకుడు, గొప్ప నాయకుడు మోషే చనిపోయాడు, మృతి నొందాడు. ఎలాగ వారిని నడిపించాలి అనుకున్నప్పుడు దేవుడు నిజంగా కాలేబు, యెహోషువలు ఆ వాగ్దాన దేశాన్ని చూడటానికి వేగులుగా వెళ్ళారు, స్పైస్ గా వెళ్ళారు. నేను అనుకుంటాను, ఏంటా కాలేబుని ఎంచుకోవచ్చు కదా. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. యెహోషువ మోషే పక్కనే ఉన్నాడు, పరిచారం చేస్తా ఉన్నాడు, సైన్యంలో జనరల్ గా ఉన్నాడు, అన్ని విధాలుగా మోషే పక్కనే ఉన్నాడు. అలాగని కాలేబుని దేవుడు ఘనపరిచాడు, ఆనర్ చేశాడు. బట్ యెహోషువని ఎవరు ఏర్పరచుకున్నారంటే మోషేనా దేవుడు. మీరు తర్వాత చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18 నుంచి 23వ వచనం వరకు చూస్తే అక్కడ మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేనంటే ఇశ్రాయేల్ అందరి ఎదుట యెహోషువను నాయకునిగా ప్రకటించాడు దేవుడు. యెహోషువని ధైర్యపరిచి, బలపరిచి నాయకుడిగా ముందుకు తోడుకుని వెళ్ళాడు. కుటుంబం గురించి మనం తలంచినప్పుడు, కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు అందరూ కూడా కుటుంబాన్ని గురించి ఆలోచించాలి, సీరియస్ గా తీసుకోవాలి. మనం అన్ని విషయాలు ఆలోచిస్తాం, కానీ కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోం. సాధారణంగా పట్టించుకోం, కానీ కుటుంబం గురించే పట్టించుకోవాలి. మళ్ళా చెప్తాను, మన కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజానికి దీవెనకరం, సమాజము దీవించబడుతుంది, మన నుండి అది ప్రయోజనం పొందుతుంది. మనం చనిపోక ముందు, మరణించే ముందు మనము చక్కబెట్టుకోవాలి కొన్ని విషయాలు. ఒక భక్తుడు ఏమంటాడంటే, నేను చనిపోక ముందు నేను 2 మనవులు చేస్తున్నాను. నాకు వ్యర్థమైన వాటిని ఏమంటారంటే అబద్ధాలు నాకు దూరంగా ఉంచి చనిపోకుండా ఈ మనవులు నాకు దయచేయి. ఐశ్వర్యమైనను పేదరికమైనను నాకు దయచేయి. ఐశ్వర్యం వస్తే నేను గర్విస్తానేమో, ఒకవేళ పేదరికం అయితే దొంగిలిస్తానేమో. తగినంత ఆహారం ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థనది? హాగూరు యొక్క ప్రార్థన సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తాం. చాలండి, చూడక్కర్లేదు. అయితే వ్యక్తిగతంగా
మనల్ని మనం చక్కబరుచుకోవాలి వ్యక్తిగతంగా చనిపోక ముందు. మన యాత్రా జీవితాల్లో మనం తనువు చాలించక ముందు 2 విషయాలు చాలు. ఒకటి మనల్ని మనము వ్యక్తిగతంగా సరి చేసుకోవాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ ప్రవక్త అయిన యెషయా వచ్చి రాజైన హిజ్కియాకి చెప్తా ఉన్నాడు. నువ్వు మరణించున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని. సెటరేట్ యువర్ హోమ్, సెటరేట్ యువర్ హౌస్ అంటే నీ ఇంటిని చక్కబరుచుకో. నీ కుటుంబం ఎలా మొట్టమొదటిగా వ్యక్తిగతంగా చక్కబరుచుకోవాలి. రెండోది కుటుంబంగా చక్కబరుచుకోవాలి. చనిపోకముందు ఎలాగున్నావు? ఆస్తులున్నా లేకపోయినా, సొంతమున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఏం చేయాలి మనము ఈ లోకయాత్రలో మన యాత్రా జీవితం ముగించక ముందు మనల్ని మనము సెటరైట్ చేసుకోవాలి, చక్కబరుచుకోవాలి వ్యక్తిగతంగా, కుటుంబంగా. యెహోషువ కుటుంబం నుంచి 3 అంశాలు అంశాలని ఆశపడుతున్నాను. కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను, సమయం లేదు కనుక. 3 విషయాలు. యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ గ్యాదర్ చేసి ఫేర్వెల్ అడ్రస్ ఇస్తా ఉన్నాడు. అంటే తన తుది ఆఖరి సందేశం. ఇశ్రాయేలీయులందరినీ పెద్దలందరినీ పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ దేవుని యొక్క నమ్మకత్వం గురించి, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి ఎలా విడుదల అనుగ్రహించాడు, వారిని ఎలా తోడ్కొని వచ్చాడు, పగటిపూట మేఘస్తంభం, రాత్రిపూట అగ్నిస్తంభం, వారిని ఏ విధంగా తోడ్కొని వచ్చాడు, వారి ఎడల ఎలా కరుణా వాత్సల్యత చూపించాడు, దక్షిణ హస్తంతో చాచిన బాహువుతో వారిని ఏ విధంగా వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు, అవన్నీ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఆ దేవుని మనం ఏం చేయాలంటే, మనల్ని నడిపించిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, నమ్మదగిన దేవుణ్ణి మనము సేవించాలి. ఆయన మనము విడనాడకూడదు. ఎందుకంటే వారి మధ్య కనానీయులు అన్య జనాంగం వచ్చేసారు. అందుకనే వాళ్ళకి కాచునిస్తా ఆయన సేవించాలి. మీరు సేవించకపోయినా పర్వాలేదు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. ఇక్కడ మొట్టమొదటి అంశం ఏంటంటే నేనును నా ఇంటి వారును. అంటే యెహోషువ యొక్క కుటుంబం ఎలాంటి కుటుంబం? ఐక్యత కలిగిన కుటుంబం. స్పిరిచువల్ వన్నెస్, స్పిరిచువల్ యూనిటీ మనం చూస్తాం. దే హ్యావ్ యూనిటీ ఇన్ దేర్ హౌస్, ఇన్ దేర్ ఫ్యామిలీ. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ సంతానం గాని ఎవరన్నా వచ్చి అయ్యా నువ్వు మాట్లాడుకొని ఏం చెప్పలేదు. వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ గా, ఐక్యమత్యంగా, ఏకత్వం కలిగి ఉన్నారు. వారి నిర్ణయాలలో ఐక్యత చూస్తాం. కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒక నిర్ణయం, భర్తది ఒక నిర్ణయం, భార్యది ఒక నిర్ణయం అయితే పిల్లలు ఎవరి నిర్ణయం వాళ్ళది. ఎలాగుంటున్నాం, ఎవరికి వాళ్ళు బతుకుతున్నాం. దినాలు ఎంత వేగంగా మారిపోతున్నాయంటే భార్యాభర్తలు కూర్చుని మాట్లాడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపించటం లేదు. నేను చాలా బాధతోనే చెప్తున్నాను. ఈ మాటలు ముందు నాకు వర్తిస్తాయి, తర్వాత మీకు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. మన వైపు చూస్తుంది సమాజం, అరే వాళ్ళు క్రిస్టియన్సా, ఆ కుటుంబం అలా ఉండదే అని అనకూడదు. ఎలాగుంటున్నాము? మన నిర్ణయాలలో ఐక్యత ఉన్నదా? నిర్ణయాలలో ఐక్యత ఉండాలి. ఒకసారి సంసోని యొక్క కుటుంబం దగ్గరికి వెళ్దాం. సంసోని యొక్క తల్లిదండ్రులు ఎవరండి? సంసోని యొక్క తండ్రి పేరు మనోజు. మనోజు భార్య ఆమె దగ్గరికి 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపం పోలిన మిక్కిలి బీకం. అతడు ఎక్కడి నుండి వచ్చిన అడుగులేదు. అక్కడ దైవజనుడు అంటుంది, అక్కడ వచ్చి యెహోవా దూత అని మనం చూస్తాం. నువ్వు గర్భవతిగా కుమారుని కంటావు, నువ్వు
గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వు ద్రాక్షరసమైనను అపవిత్రమైన ఏది కూడా ముట్టకూడదు. నీకు పుట్టబోయే బిడ్డ నాజీరుగా ఉంటాడు, హతము చేయబడిన వాడు, ప్రత్యేకంగా దేవునికి ప్రతిష్ఠింపబడిన బిడ్డ అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? నాకే ప్రభుదూత కనిపించాడు, ఇంకనే చెప్తాను అతిశయించలా. వెంటనే ఎక్కడికి వచ్చిందండి ఆమె? 6వ వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, తన ఇంటి యజమానుని యొద్దకు వచ్చి అంతా చెప్తాంది. కూర్చుని మాట్లాడే కుటుంబాలు ఉన్నాయి. భార్య భర్తలు కూర్చుని ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకునే అంశం ఉన్నదా? ఇక్కడైతే మనోహతి ఇలాగా నాకు దైవజనుడని చెప్తా ఉంది. యెహోవా దూత వచ్చి నాకు కనిపించి ఇలాగ సెలవిచ్చాడని చెప్పినప్పుడు వాళ్ళంతా కూర్చుని మాట్లాడుకున్నారు, ఒక నిర్ణయానికి వచ్చారు. అంత బిజీ లైఫ్ అయిపోయిందంటే కూర్చుంటున్నారు. భార్య సెల్ ఫోన్, భర్త ఇటువైపు సెల్ ఫోన్, పిల్లలు సెల్ ఫోన్. చంటి బిడ్డలు కూడా అన్నం తినిపించాలంటే సెల్ ఫోనే ఇవ్వాలి. ఇంట్లో ఉంటే నిశ్శబ్దం. అరే 5, 6 ఉన్నారు కదా, నిశ్శబ్దం ఏంటి అంటే ఎవరికి వాళ్ళు బిజీ. ఏ సహోదరుడు కూర్చుని ప్రార్థనాపూర్వక పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళు రక్షణ పొందారా లేదా, ప్రభు సన్నిధికి వస్తున్నారా లేదా, వాళ్ళ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే రేపు వాళ్ళు ఏమవుతారు పెద్ద అయిన తర్వాత? వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నామా? వాళ్ళు దేవుని మార్గంలో ఉన్నారా లేదని నిర్ణయాల్లో ఐక్యత ఉండాలి. రెండవదిగా చూద్దాం. రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనము. ఇక్కడ ఎవరండి? షునేమీరాలు కదా, గనురాలైన షునేమీరు. అక్కడికి ప్రవక్త అయిన ఎలీషా వెళ్తూ ఉన్నాడు. ఇంటికి వస్తున్నప్పుడు ఆ స్త్రీ చెప్తా ఉంది. 9వ వచనం చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన వద్దకు వచ్చుచూపోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున నేను అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచిన. నేను తప్పు చదివానా? కావున నేను లేదు, కావున మనమంటే అక్కడ తన భర్త తను కూర్చుని ఆలోచించి నిర్ణయించి ఆ గోడ మీద చిన్న గది కట్టిద్దామని చెప్పి వాళ్ళు తలపెట్టారు. ఆ పనిని సహోదరుడ, మన యొక్క నిర్ణయాలలో, మన ఆలోచనలో ఐక్యత ఉండాలి, మన యొక్క పనుల్లో ఐక్యత ఉండాలి, సమస్త విషయంలో గమ్యస్థ ఉండాలి. ఉంటూ ఉన్నదా? యెహోషువ అయితే ఐక్యత కలిగిన కుటుంబం, వారికి గమ్యస్తుంది, అండర్స్టాండింగ్ ఉంది, అవగాహన ఉంది, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళే అవగాహన ఉంది వాళ్ళకి. నాకు ఉందా? మీ కుటుంబానికి నా కుటుంబానికి ఉన్నదా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే, హౌ గుడ్ అండ్ ప్లెజెంట్ ఇట్ ఈస్ వెన్ గాడ్స్ పీపుల్ లివ్ టుగెదర్ ఇన్ యూనిటీ. ప్లెజెంట్ అండ్ గుడ్ అంట. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం, లైఫ్ ఫర్ ఎవర్. ఎలాగుంటున్నా మన కుటుంబాలు? భార్యాభర్తలుగా, తల్లిదండ్రులంగా కొన్ని వింటా ఉంటే చాలా బాధ వస్తుంది. అన్న వాళ్ళిద్దరు పలుకోవట్లేదు అన్నయ్య, భార్యాభర్తలు కదా పలుకోవట్లేదు అన్న. 3 నెలలు అయిందని ఒకళ్ళొకరు మాట్లాడుకుని. ఎలాగండి? దేవుని బిలీవర్స్ అన్న, బిలీవర్స్ మాట్లాడుకోకుండా అన్ని రోజుల అది దేవుడు అలా హర్షించడు, అది తప్పు. అలిగిందన్నా లేదా అలిగాడన్నా ఏంటండి ఈ మాటలు? చాలా బాధతోనే చెప్తున్నాను మాటలు. నేనేదో చాలా పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, కానీ మిమ్మల్ని మనం సరి చేసుకున్నాం. ఎలా ఉంటుంది నీ జీవితం, నా జీవితం? మాట్లాడకుండా భార్యాభర్తలంగా కొనసాగుతున్నామా?
అది చాలా విచారకరం. అలాగుంటే ఈ ఉదయకాలం సెలవు తీసుకున్నాం. ఐక్యత యెహోషువ తన నిర్ణయాలలో, తన పనుల్లో, తను ముందుకు వెళ్ళే విషయంలో అన్ని విషయాల్లో కూడా వన్నెస్ అనేది మనం చూస్తాం. ఈ వన్నెస్ అనేది, ఐక్యత అనేది, ఏకత్వం అనేది ఎలా వస్తుందంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధగా. ఎవరిస్తారు ఐక్యత? నువ్వు నేను కలిగి చేసుకుంటే వచ్చేది కాదు ఐక్యత. స్పిరిచువల్ అండర్స్టాండింగ్, స్పిరిచువల్ వన్నెస్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. రక్షింపబడినప్పుడు నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, నివసిస్తూ ఉన్నాడు. ఆయన అధికారం కిందకి రావాలి. ఆయన ఆధిపత్యం కిందకి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఐక్యంగా ముందుకు నడిపిస్తాడు. అయితే ఎఫర్ట్ కూడా అక్కడ ఉన్నది. ఆత్మ కలిగించు ఐక్యత, పరిశుద్ధాత్మను కలిగించేది ఐక్యత. మన కూడా ఎఫర్ట్ పెట్టాలి. చూడండి అక్కడ ఒక మాట ఉంది కదా, కాబట్టి మీరు సమాధానం మన బంధము చేత ఐక్యత కలిగించు ఐక్యంగా కాపాడుకునేటువంటి శ్రద్ధ కలిగిన వారే. మనం ఎఫర్ట్ పెట్టాలి, శ్రద్ధ, ఇష్టం ఉండాలి. ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు శాంతముతో కూడిన సంపూర్ణ విలువతోను సాత్వికతోను నడుచుకొనవలెనని ప్రభువుని బట్టి కలిగిన మేము బతిమాలు. ఐక్యంగా ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, సహించుకోవటం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, గొణుగులు సొణుగులు ఉండవు. కానీ దేవునితో యేసు ప్రభువారు మనం సమాధానపరిచాడు. ఆ సమాధానం కలిగిన మా దేవుని సమాధానం కలిగి ఇతరులతో సమాధానంగా ఆ బాండింగ్, ఆ బైండింగ్ అనేది, ఆ సమాధానం మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. కొన్ని మాటలు అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. మనం ఐక్యంగా ఉండటానికి బేసిస్ ఏంటంటే ఒకే శరీరము. శరీరం అంటే ఇప్పుడే కదండి, ఇంకా ఉదయం నుంచి అనుకున్న సంఘం. యేసుక్రీస్తు వారు శరీరంలో మనం ఎలా ఉన్నాం? అవయవాలుగా ఉన్నాం. ఈ శరీరానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. మనం ప్రభు ఒక్కడే. యేసుక్రీస్తుని రక్షకునిగా కలిగి ఉన్నాం. ప్రభువుని కలిగి ఉన్నాం. నేను ఆయన యజమానుడిగా ఉన్నాడు. మనకి ఒక్కడే ప్రభు. విశ్వాసము ఒకటే. సువార్తను విని ఆయనను విశ్వాసమించాం, ఆయన బిడ్డలమయ్యాం. అందరం ఒకటే విశ్వాసం. యేసుక్రీస్తుని ఆయన సొంత రక్షకునిగా కలిగి ఉన్నాం, ఆయనను విశ్వాసమించాం. బాప్తిజంలో ఐడెంటిఫై, ఆయన మరణ పునరుద్ధానంలో మనం అందరం కూడా ఐడెంటిఫై అయ్యాం. కనుక తండ్రి అయిన దేవుడు మన అందరికీ దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఐక్యతను కాపాడుకొనుట అందరూ శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. అలాగుంటున్నామా? అనైక్యతకు కూడా అవకాశం ఉంది. అనైక్యతకు కారణాలు ఏంటంటే 1, 2 ఏంటంటే డబ్బు మన అనైక్యతకు లోను వస్తుంది. డబ్బు చాలా ప్రమాదకరమైనది. సోదరుడా, ఆస్తిపాస్తులు, సంపద, డబ్బు విషయంలో విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసుల కుటుంబాల్లోనే సొంత అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు, కొట్లాటలు, సొంత అక్క చెల్లెల మధ్య, రక్త సంబంధికుల మధ్య, ఒక తల్లి బిడ్డల మధ్య కోర్టులకు వెళ్తున్నారండి ఆస్తి గురించి. నాన్న నాకు సరిగ్గా వీలునామా రాయలేదు, అన్నయ్య దగ్గరుండి రాయించుకున్నాడు. ఏంటని మాట? ఈ లోకంలో జీవించేది కొద్ది కాలమే. మన నిత్య నివాసము సదాకాలం ఎక్కడుంటామో మనము పరలోక పౌరులము, అది మర్చిపోకూడదు. కాబట్టి ఒక చిన్న వయసు చూపించి ముందుకెళ్తాను. ఈ డబ్బు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం.
ఇక్కడ ఓ ధనురాలు, గుణవంతురాలు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అన్న విషయమే చూస్తే గుణవంతురాలు ఏం చేస్తున్నామే? ఆమె ఫ్యూచర్ ప్లాన్ కలిగి ఉంది. 16వ వచనంలో ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి, ద్రాక్ష తోట ఒకటి తాను అని అనొచ్చు కదా. ఏమన్నాను స్త్రీ? తాము అంటే తను తన భర్త ఆర్జించిన ద్రవ్యం, తన భర్త. కుటుంబములు ఎలా ఉంటుందంటే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు వస్తే ఇది నా డబ్బు, ఇది నా డబ్బు అని భర్త, నా డబ్బు అని ఆయన అకౌంట్, ఈ అకౌంట్ కనీసం పూర్తిని ఎవరిది కదంతా కుటుంబాన్ని ఇద్దరిది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యెహోషువ కుటుంబం ఐక్యత కలిగిన కుటుంబం, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. దేవుని వాక్యపు వెలుగు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ముందుకు వెళ్ళే ఆ కృప ఉంది. స్పిరిచువల్ యూనిటీ చూస్తాం. రెండోది చూద్దాం. రెండో అంశాన్ని చూస్తే యెహోషువది సేవ చేసే కుటుంబం, సర్వింగ్ ద లార్డ్, స్పిరిచువల్ యూనిటీ అండ్ సర్వీస్ టు ద లార్డ్. 24వ అధ్యాయం మన వాక్య భాగానికి వద్దాం. 24వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం చూడండి. 24:14 కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. యెహోషువ వాళ్ళతో అంటా ఉన్నాడు, దేవుని యొక్క మంచితనము, గొప్పతనం, ఆయన నడిపించిన విధానం, ఆ విశ్వాసత గురించి అన్ని చెబుతూ మీరు ఎవరిని సేవిస్తారని దాని విషయం ఆ విధంగా అక్కడ చూసి, మీరు కట్టని పట్టణంలో మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు, మీరు నాటిని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు, అన్ని ప్రొవైడ్ చేశాడు. వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు దేవుడు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు యెహోవాను, యెహోవాయందు భయభక్తులు గలవారి ఆయనను సేవించాలి, ఆయనను సేవించాలి. సేవించడం, సర్వీస్ అంటే అర్థం ఏంటండి? వితౌట్ ఎనీ లిమిటేషన్ లేకపోతే రిజర్వేషన్స్ టు లే బిఫోర్ ద లార్డ్. అంటే అరమరికలు లేకుండా, రిస్ట్రిక్షన్స్ లేకుండా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవటం, ఆయన కొరకు జీవించటానికి. ఆ విధంగా మనం సేవిస్తున్నామా? సేవించాలి. ఎలా సేవించాలని చెప్తున్నాడు దేవుడు అక్కడ? నిష్కపటముగా, సిన్సియర్ గా. ఇంగ్లీష్ లో ఏమంటే టు బి ఎగ్జాస్టెడ్, టు బి కన్జ్యూమ్, టు బి ఫినిష్. భయమైపోవాలంట, ఖర్చు అయిపోవాలి, అంతమైపోవాలి. అన్ని పెద్ద మాటలు ఎందుకండి? నిజంగా సేవిస్తున్నామా? మిషనరీలు వెళ్తున్నారంటే వ్యయమైపోతున్నారు, ప్రాణాలు అర్పిస్తున్నారు. మనము నిష్కపటముగా సేవించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 15వ వచనం పౌలు అంటున్నాడు కదా ఇక్కడ, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచేదను. పౌలు అంటున్న మాట. పౌలుకి ఏం పట్టిందండి? ఆయన సంఘానికి మీకు పరిచారకుడనైతుని, సువార్తకు పరిచారకుడనైతుని అంటాడు పత్రికల్లో. ఇక్కడ ఏమంటున్నాడంటే కొరింథీ సంఘానికి రాస్తూ, బహు సంతోషముగా మీ ఆత్మల కొరకు వ్యయపరిచేదను, నాకున్నదంతా నన్ను నేను వ్యయపరచుకొందును. ఈ స్టేట్మెంట్ అవుతుంటే నాకు భలే సిగ్గేసింది. మనం ఎక్కడున్నాం? స్పెండ్ అండ్ బి స్పెంట్. ఐ విల్ వెరీ గ్లాడ్లీ స్పెండ్ అండ్ బి స్పెంట్ ఫర్ యూ. ఖర్చు అయిపోవాలి. మనము ఇతరుల కొరకు లేక సహవాసం కొరకు జీవించే బద్దులమై ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అనగా సంఘములో అంగములుగా ఉన్నాం. కళ్ళకి, ముక్కుకి,
నోటికి, చెవులకి, చేతులకి, కాళ్ళకి అన్నిటికి కనెక్షన్ ఉంది. కనెక్షన్ లేదనుకోవద్దు. ఒక అవయవానికి ఒకటి బద్ధులమై ఉన్నాం. కనెక్షన్ ఉంది మనకి కదా! మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఉంటది. కీళ్ల చేత బలము చేత అతికింపబడి అని ఉంటది అక్కడ 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుంది. మనకు అందరికి కనెక్షన్ ఉంది. మనం ఒకరికొకరు జీవించే బద్ధులమై ఉన్నాం. నాకెందుకులే ఆ సహోదరుడి గురించి, నాకెందుకులే ఆ సహోదరుడి గురించి అనకూడదు. ఎందుకండి మనం సిక్ పీపుల్ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం? నాకెందుకులే కాదండి, మనకు కావాలి. మన యొక్క ఆత్మీయ కుటుంబంలో ఆ సహోదరి సభ్యుడు, ఆ సహోదరుడు సభ్యుడు బాగోలేకపోతే ప్రార్థన చేస్తాం. దిక్కుతోచని స్థితిలో ఉంటే చేయూతనివ్వాలి, ఇస్తాం. కాబట్టి పౌలు అంటున్నాడు కదా, నన్ను నేను వ్యయపరుచుకొందును. మన సమయాన్ని, మన సామర్థ్యాలను, మన సంపదను, మన శక్తిని, మన బలాన్ని, మన సమస్తాన్ని దేవుని కొరకు వినియోగించబద్దులమైన. ఎందుకంటే దేవుడు అంతా దేవుడిచ్చిందే. కాబట్టి ఆయనకి మనము ఆయన సేవించాలి. మీరు నిష్కపటముగా సేవించాలి, సత్యముగా సేవించాలి, ట్రూత్ఫుల్లీ, సరైన రీతిలో, తగిన రీతిలో, నమ్మదగిన రీతిలో స్థిరంగా ఆయన్ని సేవించాలి. రైట్లీ, ట్రూలీ, ఫర్మ్లీ. అపొస్తలుల కార్యాల్లోనే మళ్ళీ పౌలు అంటాడు కదా, 20వ అధ్యాయం 24వ వచనంలో, అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రాణమైనదిగా ఎంచుకోవటం లేదు. నేను ప్రభువుని యేసు వలన పొందిన మనందరికీ ఏదో ఒక తలాంతు ఉంటుందండి. ఆయన ఏదో ఒక, అది బాధ్యతగా మనం తీసుకోవాలి. పౌలు ఇక్కడ బాధ్యతగా తీసుకుని, నా ప్రాణము నేను ఎంత మాత్రం, పురుషుడు ఏంటంటే నా కోసం శ్రమలు, ఉపద్రవ అవన్నీ ఉన్నాయని నాకు తెలుసు. అయినా కానీ పరిశుద్ధాత్మ నడిపిస్తే నేను అక్కడికి వెళ్తాను. నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. విలువలు వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. పరలోక సంబంధమైన వాటిని దృష్టిలో పెట్టుకుని మన యాత్రా జీవితాన్ని, ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ అక్కడ శాశ్వతంగా ఉండబోతున్నాం. దాని కొరకు మన ప్రయాస, దానికోసం ఆల్ ప్లేసెస్ ఇటర్నల్ వాల్యూస్ అబౌట్ పర్సనల్ సేఫ్టీ. తన వ్యక్తిగత సంరక్షణ కాదు, కానీ దేవుని కొరకు జీవించాలని కంకణం కట్టుకో. అందుకని పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇశ్రాయేలుతో చెప్తాను, మీరు భయభక్తులుగా, అసలు మనకు దేవుని భయం ఉందా అండి? ఈ మాట అంటాను, భయపడుతున్నాను. దేవుని భయం ఉంటే ఆ రెవరెన్షియల్ ఫియర్ ఉందా మనకి? దేవుని భయం ఎప్పుడు వస్తుందంటే మనకి దేవుణ్ణి ఎరిగినప్పుడు. దేవుణ్ణి ఎప్పుడు ఎరుగుతామంటే ఆయన్ని ప్రేమించినప్పుడు. ఆయన ఎప్పుడు ప్రేమిస్తామంటే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు. వాక్యం దగ్గరికి రాము, దేవుణ్ణి ప్రేమించలేము. దేవుని ఎలా ఎరుగుతాం? వాక్య ప్రత్యక్షత నీకు ఎందుకు ఉంటుంది, నాకు ఎందుకు ఉంటుంది? దేవుడు మాట్లాడుతుండగా వినే అనుభవం తగ్గిపోతా ఉంది. దేవునితో నువ్వు మాట్లాడటం కూడా తగ్గిపోతుంది. ప్రార్థన ఎలాగా? అందుకని యెహోషువ ఇశ్రాయేలుతో అంటా ఉన్నాడు కదా, మీరు దేవుణ్ణి సేవించినా సేవించకపోయినా సరే, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించి, దేవుని మహాకృపను బట్టి మన సహవాసంలో, సంఘంలో ముందు లేనటువంటి అన్ని వసతులు దాదాపు అందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడో ఒకరిద్దరు వేళతలు వాళ్ళు ఆర్థిక పరంగా కొంత కష్టపడుతూ ఉండవచ్చు, కానీ తినటానికి పూటగా తిండి లేకుండా ఎవరు లేరు. అలాంటి కృప దేవుడిచ్చాడు, అలాంటి దీవెన మనకి ఇచ్చాడు. అంత పొందుకున్న మనము దేవునికి ప్రతిగా మనం ఏం చేయాల్సింది చేస్తున్నామా? ఆయన్ని సేవిస్తున్నామా? ఆయనకి అప్పగించుకుని ఆయన కొరకు జీవిస్తున్నామా? ఇక్కడ నుంచి ప్రసంగం చేయటం బానే ఉంటుంది, కానీ నిజంగా నేను ఆయన నిజంగా సేవిస్తున్నామా? ఎలాగా? దేవుని సంబంధమైన కార్యాలలో మనం ఎంతవరకు పాలు పొందుతున్నాం?
పరిచర్య అంటే ఇక్కడ నుంచి మాట్లాడటం అదొక్కటే వన్ థింగ్, అది వన్ ఆఫ్ మెనీ థింగ్స్. దేవుని కార్యాల్లో మనము పరిచర్యలో పాలు పొందుతున్నామా? ఏ విధంగా సేవలో పరిచర్యలో ఎంత పాలు పొందుతున్నాం మనం? ఈ ఉదయకాలం పరీక్షించుకుందాం. మనం ఎన్ని విధాలుగా ఎన్ని రీతిలుగా సేవ చేయవచ్చో ఒకసారి చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. 5 విషయాలు. గుణవృత్తాంతాలు 2వ గ్రంథం 35వ అధ్యాయం చూడండి ఒకసారి. గుణవృత్తాంతములు 35వ అధ్యాయము 35వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇక్కడ ఇశ్రాయేలీయులకందరికీ తీసారండి, 389వ పేజీ. ఇశ్రాయేలీయులకందరికీ బోధ చేయువాడును యెహోవాకు ప్రతిష్ఠితులమైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, పరిశుద్ధమైన మందసమును మీరక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరములో దాని ఉంచుడు మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకు సేవ రాజైన యోషియా కాలంలో అహరోను వంశస్థులైన లేవీయులకు ఆజ్ఞ ఇవ్వబడింది. వాళ్ళు మాత్రమే ప్రత్యక్ష గుడారంలో ఆలయంలో సేవ చేసేవాళ్ళు పాత నిబంధన కాలంలో. ఇప్పుడు ఆ రోజు ఆజ్ఞ ఇవ్వబడింది అహరోను వంశస్థులైన లేవీయులకు. మనము నూతన నిబంధన ప్రజలము, యేసుక్రీస్తు ద్వారా సంఘములో చేర్చబడ్డాం, శరీరంలో భాగమయ్యాం. మనం అందరం కూడా సేవ చేయటానికి ఎంతో గొప్ప భాగ్యం మనకి కలిగింది. దేవుని సేవిస్తున్నామా? దేవుని సేవను జరిగిస్తున్నామా? మొదటిది. రెండోది, అక్కడ 35వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం ఏంది అక్కడ? అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై. మందిర సేవ జరిగించాలి. జరిగిస్తున్నామా? మందిరంలో చేపలు నేను 1986లో పరిశుద్ధ సమాజ సభలకు వెళ్ళాను, హెబ్రోన్. నేను హెబ్రోన్ ఎప్పుడు చూడాల. పెళ్ళైన కొత్తలో మాకు పిల్లలు లేరు. అందరూ పెళ్ళైన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తారు. మమ్మల్ని ఏం చేశారంటే కాంగ్రెస్ పంపించారు. అక్కడికి వెళ్ళి కింద కూర్చున్నాం, వేల మంది ఉన్నారు. అక్కడ చెప్పు స్టాండ్ దగ్గర చాలా మంది కనిపించారు. వాళ్ళలో వీళ్ళని అడిగాను, వీళ్ళు ఎవరనంటే ఆయన డిప్యూటీ కలెక్టర్ అన్నారు, ఆయన ఐఏఎస్ సెక్రటరీ అన్నారు, ఏదో చెప్పారు. అందరు ఆఫీసర్లే. అందరూ నడవకుండా చెప్పులు తీసి చెప్పు స్టాండ్ వేసి. మందిర సేవ చేస్తున్నామా? నేను విమర్శించాలని చెప్పట్లేదు. దేవుని పరిచర్య, దేవుని సేవ, మందిర సేవ. 5వ వచనం చివరి భాగం చూడండి, 35వ అధ్యాయంలో 5వ. ఆయా భాగములకు లేవీయులకు కుటుంబంలో జనులు, ఆయా భాగములకు లేవీయులకు కుటుంబాల్లో ఆయా భాగములు ఏర్పాటగినట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు ఏముందండి అక్కడ? మీ సహోదరుల కొరకు సహోదరులకు సేవ చేయటం ఏంటండి? సహోదరులకు ఇందాక చెప్పాను, మనము సహవాసం కొరకు, ఇతరుల కొరకు జీవించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే శరీరంలో ఉన్నాం, ఏకముగా ఉన్నాం. వాళ్ళు అంటారు కదా, శరీరంలో అనేక అవయాలు ఉన్నప్పటికీ శరీరము ఒక్కటే. అలాగే క్రీస్తు కూడా చూడండి, సోదరుల కొరకు, తోటి సహోదరులకు సేవ. హాస్పిటల్లో ఉన్నాడు ఫలానా సహోదరుడు, వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి వస్తున్నాం. సేవ. గృహ దర్శనాలు చేస్తున్నాం. ఎందుకు? వాళ్ళు అక్కర్లో ఉన్నారు, నిట్టూర్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, స్థాయిలో పడ్డారు. కొంతమంది వెళ్ళి చిన్న వాక్యం చెప్పి వాళ్ళు ఆదరించి ధైర్యపరిచి ప్రార్థన చేసి వస్తే వాళ్ళకి ఎంత నెమ్మది క్షేమం తెలుసు. గృహదర్శనాలు ఊరికనే చేయటం లేదు. తోటి సహోదరులు. ఆరోగ్యమ్మ సిస్టర్ అని మీకు గుర్తుందో లేదో,
కుటుంబం ఉంది. ఆమెను రోడ్డు మీద పడేస్తున్నారు. లిటరల్ గా కాలుకి దెబ్బ తగిలింది. జనరల్ హాస్పిటల్ పెట్టాం. నేను, మరియన్న గారు, అబ్రాహాం బ్రదర్ కొంతమంది వెళ్ళాం. ఇమానుయేల్ ఆమెకి దిక్కు తోచని స్థితి అండి. షుగర్ ఎక్కువైపోయి కాలు కొంత తీసేశారు. మీ అందరికీ తెలుసు. సమాధి కార్యక్రమానికి కూడా మనం పెద్దలు సంఘం అంతా వస్తే ఆడ్చుకుంటే వాళ్ళ సిస్టర్స్ వచ్చారు. మాకు కుమారుడు ఉన్నాడు, పట్టించుకోలేదు, కానీ తర్వాత సహోదరులు వచ్చారు. చెప్తాను, ఎందుకు చెప్తున్నానంటే తోటి సహోదరులకు సేవ చేయాలి. దళితులు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే 6వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఒకని భారములు ఒకడు భరించి ఈరాదు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం ఇది. చేస్తున్నామా? 4వదిగా లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. 2వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడ చూడండి, 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెను అన్న అని ఒక ప్రవక్తి ఉండను. ఆమె 7 ఏండ్లే కాపురం చేసింది. 84 సంవత్సరాలు విధవరాలైంది. దేవాలయమును విడువక రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఉపచారం. అక్కడ ఉందండి, ఏముంది అక్కడ? దేవునికి సేవ చేయుచుండెను. ఉందా మాట? 37వ వచనం. 84 సంవత్సరాలు విధవరాలైంది, దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగులు. ఈ సేవ ఏంటంటే ప్రార్థనా సేవ. మన మందిరం పేరేంటి అండి? సియోను ప్రార్థన మందిరం. ప్రార్థన చేస్తున్నామా? ఈ సేవన చేస్తున్నామా? ఇంట్లో కూర్చుంటున్నాం, టీవీ ముందు కూర్చుంటున్నాం కదా, సీరియల్ తర్వాత సీరియల్, సీరియల్ తర్వాత సీరియల్. ప్రార్థన కొంత సమయం గడుపుతున్నామా? నేను భారంతోనే చెప్తున్నా, కొంత సమయం ప్రార్థనా సేవ. ఇవన్న ప్రవక్తి రేయింది, డే అండ్ నైట్ ప్రార్థన చేస్తా ఉంది. మనం ప్రార్థనకి ఎందుకు కూడుకుంటామండి? వైర్ సెల్స్ ఉన్నాయి దగ్గరలో, ఏమవుతాంలే కలిసిపోయాను. ప్రార్థనలో మనం మిస్ అయిపోతున్నాం. అంటే ఇక్కడికి 6 7 వస్తున్నారు, దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ప్రార్థన సేవన చేయకపోతే ఎట్లా అండి? ప్రార్థన సేవ చేస్తున్నామా? ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కార్పొరేట్ చాలా బలమైనది, శక్తివంతమైనది. 2 3 నా నామం ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఆది అపోస్తులు ఎంత గొప్పగా వాళ్ళు అన్ని హింసలు శ్రమలు ఉన్నా కూడా గొప్ప బలీయమైన పరిచయం చేశారంటే, వాళ్ళు ఏకముగా ఉన్నారు, ప్రార్థనాపరులుగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు, సమిష్టిగా ఉన్నారు, ముందుకు వెళ్ళారు. ప్రార్థన చేస్తున్నామా? 5వది లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇక్కడ యేసు ప్రభువారు పరిచర్యల ముందుకు వెళ్తా ఉన్నప్పుడు చూడండి ఒక్కసారి. 8వ అధ్యాయం మొదటి, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోని ప్రతి గ్రామములో సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, రాజులను పోగొట్టుబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు, సూజనయు ఆయనతో కూడా కొందరి వీరులు, ఇతరులు అనేకులు, ఇంకా కొంతమంది ఉన్నారు. తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు. ఏమండి అంటే యేసు ప్రభు వారికి సేవ చేస్తూ వచ్చారు. వారికి తమ ఆస్తిని వాటన్నిటిని కూడా వ్యయపరిచి వీళ్ళందరూ కూడా, అంటే సేవకుల వెంట ఉండి చేసే సేవ కూడా సేవలో ఒక భాగమే. అసలు మనకి దేవుని పరిచర్య సేవ చేయాలని మనసుంటే మార్గం ఉంటుంది. ఏదో ఒక రీతిగా దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. యెహోషువ కుటుంబం ఐక్యత కలిగిన కుటుంబం.
యెహోషువ కుటుంబం సేవ చేసే కుటుంబం. మూడవదిగా యెహోషువ కుటుంబం ప్రత్యేకమైన కుటుంబం. సెపరేటెడ్ లైఫ్, ప్రత్యేకమైన జీవితం కలిగిన కుటుంబం. యెహోషువ వారితో మళ్ళా చెప్తా ఉన్నాడు. నేను చెప్పాను స్పిరిచువల్ యూనిటీ, సర్వింగ్ ద లార్డ్ అండ్ సెపరేటెడ్ లైఫ్. చూడండి, యెహోషువ వాళ్ళతో మాట్లాడుతూ 23 అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే 23 అధ్యాయం చూడండి ఒకసారి, 6వ వచనం. 23వ అధ్యాయం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన అంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమిట గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తగా, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు నీ దేవుడైన యెహోవాను హత్తుకొని, యు క్లింగ్ ఆన్ టు ద లార్డ్, హత్తుకొని జీవించాలి. మీరు అన్య జనాంగం వద్ద ఉన్నారు, వారితో సహవాసము చేయొద్దండి అని చెప్పాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, మర్చిపోతున్నాం మనం. ఓడలో లేకపోతే పడవలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, నీటి మీద వెళ్ళేటప్పుడు భలే బాగుంటుంది. నీళ్లు లోపలికి పడవలోకి వచ్చాయి అనుకోండి, ఏమవుద్దండి? మునిగిపోద్దా లేదా? మునిగిపోద్ది. మనం కూడా ఆత్మీయంగా లోకంలో ఉన్నాం, మన లోక సంబంధము కాము, గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు 17వ అధ్యాయం యోహాను సువార్తలో. ఎంత చక్కటి ప్రార్థన! తండ్రి అయిన దేవా, నీవును నేను ఏకమైండులాగున వీరిని కూడా ఐక్యపరచు ప్రభు. ఒకటిగా నీ ఐక్యం గురించి ప్రార్థన చేశాడు. ఇంకోటి ఏంటంటే, నీవు నన్ను లోకంలోనికి చూపించావు, వీరిని కూడా లోకంలోనికి పంపుము ప్రభువా. అయితే వీరు లోక సంబంధులు కారు, అందుకే వాక్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు ప్రతిష్ఠ చేయము అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన, యేసు ప్రభువారు. దివ్యమైన ప్రార్థన కదా. ఇక్కడ యెహోషువ వాళ్ళకి చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, అయ్యా మీరు వారి జోలికి, వారితో సహవాసము చేయక. ఇంగ్లీష్ లో ఏముందంటే, అవాయిడ్ అసోసియేటింగ్ విత్ రిమైనింగ్ Canaanite nations and their gods. Instead remain faithful and cling to the Lord their God. మీరు ప్రత్యేకంగా ఉండండి అని చెప్పి. ఇంకా 14వ వచనం, 24వ వచనంలో, మీరు యెహోవాను భయభక్తులు గలవారి, ఆయన నిష్కపటముగా సత్యముగా సేవించి ఇతరుల నది యొద్దరని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించు. మీరు ఎవరిని సేవించినా నేను నా ఇటు వారిని యెహోవాను సేవిస్తాను. ఇంకో మాట అంటున్నాడు, నేడు మీరు కోరుకొనుడి. నేడు అని సమయం ఉండగానే, రేపు వస్తుందో రాదు, అవకాశం వస్తుందో రాదు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అర్జెన్సీని తెలివి వస్తుంది. రాకడ దినాలు ఇవి, ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది. మనం ఎలాగున్నాం? మీరు ఎవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. లోక ప్రభావం లేని కుటుంబంగా ఉందండి యెహోషువ కుటుంబం. లోక ప్రభావం నీ మీద, నీ ఇంటి మీద, నా ఇంటి మీద, కుటుంబం మీద పడిందా? జాగ్రత్త పడదాం. ఇంపాక్ట్ ఆఫ్ ద వరల్డ్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఒకవేళ నీ మీద, నా మీద, మన కుటుంబాల మీద పడిందా? ఇది ఎప్పుడు బయటపడుతుందంటే, లావాదేవీలప్పుడు, పెండింగ్లప్పుడు, సెలబ్రేషన్స్ అప్పుడు కదా. అన్న మరి ఎంత ఇదిగా ఉంటే ఎట్లా అన్న, అన్నీ చాదస్తం పనికిరాదన్న అన్న, వాళ్ళందరూ అలా చేస్తున్నారన్న, మనం కూడా చేస్తే ఏంటి? వాళ్ళందరూ అలా చూస్తున్నారన్న, మనం కూడా చూస్తే ఏంటి?
వాళ్ళందరూ అన్న సోషల్ గ్యాదరింగ్ నా పార్టీకి వెళ్తున్నారన్న ఎంత తప్పేంటన్నా జస్ట్ అప్పుడు వెళ్తే లోకం అనేది మన జీవితాల్లోనికి మన కుటుంబాల్లోనికి రావటానికి వీలేదు. పౌలు చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం అందరూ మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. సెట్ అపార్ట్. యు హావ్ బీన్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ది వరల్డ్ అండ్ యు హావ్ బీన్ సెట్ అపార్ట్ అన్టు ద లార్డ్. దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని కొరకు జీవించటానికి దేవుడు మనల్ని పిలుచుకుని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. నీవు నా సొత్తు, స్వకీయ సామ్రాజ్యము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేసే నిమిత్తము నేను నిన్ను ఎన్నుకున్నాను. మనమేమో లోకం వైపు ఆ వైపు చూస్తున్నాము. ఆచారాలు, వ్యవహారాలు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలండి. వాక్యానుసారంగా ఏది మనం ఎంపిక చేసుకోవాలి కదా. యెహోవా ఇశ్రాయేలుతో అన్నాడు, మీరు ఇతర దేవతలను, అన్య దేవతలను పారద్రోలండి. ఇతర దేవతలు అంటే మన జీవితాలు అన్న మనకి ఇతర దేవతలు ఏడున్నారన్నా అన్నారా? దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా ఆయన స్థానంలో దేవుని స్థానంలో ఏది పెట్టినా అది ఇతర దేవతలే, విగ్రహారాధన. డబ్బు నీకు విగ్రహారాధన అయిపోయిందా? సబ్స్టిట్యూట్ అయిపోయిందా ఇన్ గాడ్స్ ప్లేస్? అధికారం, కొంతమందికి పదవి, కొంతమందికి పొజిషన్, కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు, ఆస్తిపాస్తి, వేటికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము? దేవుణ్ణి సేవించాలంటే, నిజంగా ఆయన్ని సేవించాలంటే పాపము జోలికి వెళ్లకుండా ఇతర దేవతల నుండి రాజీ పడే స్వభావం నుంచి ప్రత్యేకింపబడాలి. అలాంటి జీవితాలు కలిగి ఉంటున్నాము. సర్వింగ్ గాడ్ రిక్వైర్స్ సెపరేషన్ ఫ్రమ్ సిన్, ఐడల్స్ అండ్ కాంప్రమైజింగ్ నేచర్. ఆ సమయం అయిపోయింది. 5 సంవత్సరాలప్పుడు ఒక యవన బిడ్డ రక్షణ పొందాడు. మన తెలుగు రాష్ట్రాల లాంటి ప్రదేశం కొన్ని కాదు, మనలాంటి వాతావరణం కాదు. 5వ తరగతి చదివేటప్పుడు, అంటే 12 సంవత్సరాల వయసులో ఒక యవన బిడ్డ రక్షణ పొందాడు. తర్వాత తను పైకి వచ్చిన తర్వాత క్రైస్తవ దేశం అది ఎలాగైపోయిందంటే, క్రైస్తవ దేశం అన్ని చోట్ల విగ్రహారాధన, దేవాలయాలు వచ్చేసాయి, గుళ్ళు గోపురాలు వచ్చేసాయి. జనులు ఆరాధనకి వెళ్ళటం మానేశారు, ప్రార్థన చేయటం మానేశారు. కొంతమంది లైఫ్ లో అసలు గుడికి వెళ్ళటం మానేశారు. నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నానంటే అమెరికా దేశం గురించి మాట్లాడుతున్నాను. చార్లీ కుక్ అనే ఆయన, ఇది సోషల్ మీడియాలో గూగుల్కి వెళ్ళి కొడితే వస్తుంది. అవి చూస్తా ఉంటే నాకు దుఃఖం ఆగట్లేదు. అతను టర్నింగ్ పాయింట్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి యవన బిడ్డలు బాగా చెడిపోతున్నారని యూనివర్సిటీలకి వెళ్ళి యేసు ప్రభువుని గురించి చాటి చెప్తా ఉన్నాడు. యేసయ్య ఎవరు, ఆయనే మార్గం, సత్యం, జీవం చెప్తా ఉన్నాడు. ఆయన ద్వారానే రక్షణ అని చెప్తా ఉన్నాడు. యూనివర్సిటీలు బాగా కదలిక తీసుకొస్తా ఉన్నాడు. ఆయన తీసుకొస్తాడు. ఆయన ఏం చెప్పాడంటే, అబార్షన్ అనేది వాక్యానికి విరుద్ధం, స్త్రీలు పెళ్లి చేసుకోవటం వాక్యానికి విరుద్ధం, మగవాళ్ళు పురుషులు కలిసి ఉండటం వాక్యానికి విరుద్ధం. కరాఖండిగా చెప్తా ఉన్నాడు. వాక్యపు విలువలు, ప్రమాణాల గురించి చెప్తా ఉంటే ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తాం ఆడియన్స్ లో, ఒకవేళ 30 నిమిషాల్లో నేను బంతో ఫెయిల్ చేస్తే ఆ చివరి 30 సెకండ్లు నువ్వేం చెప్తావు? నవ్వుతా ఏమన్నాడంటే, నేను యేసే మార్గమని, ఆయన మన మంచిని బట్టి, భక్తిని బట్టి మనం రక్షించుకోలేదని, ఆయన సిలువలో నీ కోసం నా కోసం చనిపోయాడని, నీకు బదులుగా నాకు బదులుగా చనిపోయాడని, ఆయన ద్వారానే మనము పరలోకానికి వెళ్ళగలమని, ఆయన మన సొంత రక్షకునికి కలిగి ఉంటేనే, ఆయన బిడ్డలమైతేనే, మన పశ్చాత్తాపం ఆయన రాజ్యంలోకి వెళ్ళగలమని చెప్పాడు.
నిజంగానే ఆ తర్వాత తన భార్య చంటి బిడ్డ 3 సంవత్సరాల కుమారుడు సంవత్సరం మడిలో ఆయన పేరైతే పేరు ఆమె చూస్తున్నాం కానీ చెప్తుని చాలా బాగుంటుంది. అలాగే చెప్తున్నాడు ఆమె మాట్లాడతా 70 ఏళ్ళ మంది వచ్చారు. బయట మాట్లాడింది ఆ భార్య. పలికిన మాట ఏంటంటే ప్రభా ఏడుస్తానే స్టేడియం అంతా. అందుకనే ఓ అమెరికన్స్, ఓ క్రిస్టియన్స్, మీరందరూ కూడా ఆరాధనకు వెళ్ళండి, ప్రార్థనా కూడికి వెళ్ళండి, వాక్యం చదవండి. ఆ చెప్పిన మాటలు 40% క్రిస్టియానిటీ ఉంటే ఆ తర్వాత ఇప్పటికి ఇంకా ఎంత మారిందో 60% వెళ్ళిపోయింది. అమెరికాలో ఒకలాంటి విప్లవాత్మకమైన మార్పు వస్తా ఉంది. ఎప్పుడు చర్చ్ వెళ్తా ఉన్నారు, ఆరాధనకి వెళ్ళని వాళ్ళు వెళ్తా ఉన్నారు. యేసు ప్రభువును చాలా మంది సొంత రక్షణ అంగీకరించారు. ఆ రోజు దేవుని కొరకు జీవించటం అంటే అది. ఆమె మాట్లాడుతూ ఉంటే మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎరిక్ టెస్టిమనీ అని కొట్టండి, లేకపోతే సాక్షి తెలుగులో కొట్టినా వస్తుంది. మీరు కన్నీరు కార్చకుండా ఉండలేరు ఆ మాట్లాడుతుంటే. దేవుడు నాకు అన్యాయం చేశాడు, అరే నా భర్త దేవుడి కొరకు సేవ చేస్తా ఉంటే కాల్ చేస్తారు అన్ని. ఏం దేవుడండి అని అందా. నేను బిడ్డలేని దాన్ని అయిపోయాను, అనాథనైపోయాను, నా బిడ్డలు అనాథులైపోయారు. ఏ దేవుడైతే నా భర్తని ఆయన దగ్గరికి పిలుచుకున్నాడు ఆ దేవుడే నన్ను ముందుకు నడిపిస్తాడు. నా భర్త జరిగించిన పరిచయను రెట్టింపుతో నేను ఈ పరిచయను జరిగిస్తాను. వచ్చినా సరే, వచ్చినా సరే నేను ప్రారంభించిన ఈ పరిచయను స్టేడియం అంతా 5 నిమిషాలు చెప్పండి కొడతానే ఉంది, ఏడుస్తా. వచ్చిన దినంతా కూడా ఎంత గొప్ప 31 సంవత్సరాలండి బిడ్డలు. మనకి ఈ మధ్యన ఇద్దరు చనిపోయారు. ఈ ఇద్దరు ఎంత యాక్టివ్ ఉంటారు, అమ్మకుండా యాక్టివ్గా ఉంటాడు ఆయన. చార్లీ క్లోకన్ ఎంత చక్కగా మాట్లాడతాడు. అమెరికా క్రైస్తవ దేశం, రావాలని కూడా ఉంటుంది. అటువంటిది బరువులేని భక్తి లేని మానేశారు. అలాంటి దినాల్లో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సందర్భంలో చాలా ఉద్యోగం రావడానికి కారణం. అతని వ్యూవర్షిప్ 1.7 crore ఉంటే చనిపోయిన 10 రోజులకి 17 కోట్లు ఎంతో, నాకు గుర్తులేదు ఇప్పటికి ఎంత అయిందో. వ్యూవర్షిప్ పెరిగిందానికి సేవ చేయటువంటి సేవించుకోవాలి. కుటుంబం, ఐక్యత కలిగిన కుటుంబం, సేవించే కుటుంబం, ప్రత్యేకమైన కుటుంబం. వెంకటేశ్వర ఎంత చక్కగా జీవించాడంటే ఆ దినాల్లో ఈ వచనం చెప్పి 24వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం. యెహోషువ దినములన్నిటిను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాని సేవించుచు వచ్చిరి. యెహోషువ బ్రతికినంతగా 110 సంవత్సరాలు బ్రతికాడు. ఎంత చక్కగా వాళ్ళు యెహోవాని సేవించుచు వచ్చారు. లెగసీ, ఆయన లెగసీ అండి యెహోషువ.
ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం వచ్చిన తర్వాత మార్గం చెప్తారు. ఇదే విషయం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. లోక ప్రభావం లేని కుటుంబం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి. మన కుటుంబాలు ఎలాగున్నాయి? ఐక్యంగా, మన నిర్ణయంలో, మన పనుల్లో, మన సమస్త విషయాలను కన్నేస్తుందా? సేవ పరిచర్యలో మనము మన కుటుంబం ఎంతవరకు పాల్గొంటున్నాం పరీక్షించుకున్నామా? ప్రత్యేకత పోగొట్టుకుంటున్నామా? రాజీ పడిపోతున్నామా? కాలం ప్రభు సన్నిధిలో మన పాదాల దగ్గర సరి చేసుకుందామా? క్రమపరుచుకుందామా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సంఘములో అంగములుగా చేశారు ప్రభా. సంఘంలో కుటుంబాలు ఉంచారు, కుటుంబాలుగా ప్రభా. యెహోషువ కుటుంబము వలె నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న అలాంటి డిక్లరేషన్, అలాంటి ఛాలెంజ్ మేమందరం కూడా తీసుకొని ఈ లోకములో మేము ఒక సమ్మతులము కాము ప్రభా. అయితే ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించటానికి ప్రభా, మేము ఐక్యతల కుటుంబంగా ఉంటే అది గొప్ప సాక్ష్యం సమాజానికి. అలా జీవించటానికి, సేవించే కుటుంబంగా ఉంటే మా విశ్వాసము వెల్లడవుతుంది ప్రభా. అలాంటి కుటుంబముగా ప్రభా మేము ప్రత్యేకింపబడిన కుటుంబంగా ఉంటే నీ నామము బలపరచబడుతుంది ప్రభా. నీకు మహిమ వస్తుంది ప్రభా. అలాంటి కుటుంబాలుగా, వాళ్ళను కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తోత్రించి వేడుకొంచున్నాము తండ్రి. అలాగే ప్రార్థనలో